మన వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనములో కొన్ని మాటలు నేను చదువుతాను. శ్రద్ధగా మీరు కూడా ఆలకించండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. మనం చదువుకున్నటువంటి భాగంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమని, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘముతో ప్రభువు మాట్లాడుతూ, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరించకుండునట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము. మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తాను. ఈ రాత్రి కూడా మన అంశం అదే, మనకు కలిగినది గట్టిగా పట్టుకొని ఉందాం. ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు అయితే వస్తాడు, ఆయన మాట పొల్లుబోదని, ఆయన మాట అరసున్నా కూడా తప్పిపోదని లేఖనాల్లో మనము ఎరిగిన వారమే. కొన్ని వందల సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని అనేకమైన ప్రవచనాలు గ్రంథంలో రాయబడ్డాయి. ఆ వేళకు, ఆ సమయానికి, ఆ గడియకు తప్పకుండా ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన వచ్చి రక్షణ కార్యాన్ని సిద్ధం చేసి సిలువలో చనిపోయి పాపులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయినాడు. నేను తిరిగి వస్తాను. మనకేమున్నాయట? చదవబడిన భాగంలోనే కిరీటాలు ఉన్నాయట. కిరీటం అక్కడనే ఉంది కదా. నీ కిరీటము అపహరించకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. కిరీటాలు ఉన్నాయి. ఈ లోకములో మనము ప్రభు చెప్పిన రీతిగా జీవించినప్పుడు, ప్రభు రాయించిన వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మనకేమున్నాయట? కిరీటాలు ఉన్నాయి. ప్రభు అన్యాయస్తుడు కాదు. ఓసారి శిష్యులు కూడా అన్నారు, ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకు ఏమి ఫలము? పరలోకములో ఫలం అనేది ఉంది. పరలోకములో ఫలము లేకపోతే మనం ఈ లోకములో కొన్ని విడిచిపెట్టి, కొన్ని నిగ్రహించుకొని, కొన్ని అదుపు చేసుకొని, ఇంకా ఎన్నెన్నో మనము దైవవాక్య హెచ్చరికను బట్టి అనేకమును అదుపు చేసుకొని మనం బ్రతుకుతూ ఉన్నామంటే దానికి కారణం ఏమిటి? మనకు కిరీటం ఉన్నది మాత్రమే కాదు, యుగయుగాలు ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో జీవించడానికి ప్రభువు ఏర్పాటు. యోహాను సువార్త 4:6-14 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని వెళుతున్నాను, నేను తిరిగి వస్తాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. ఎంతటి వాగ్దానముతో కూడిన మాటను గమనించారా? నేనున్న స్థలంలో మీరును ఉండులాగున. ఒక్కొక్క మాటను మనము ఆత్మతో చదివినప్పుడు
అవి మన హృదయాల్లో ఎంతగానో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగుననే ఫిలదెల్ఫియా సంఘం దూతతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ కిరీటము ఎవరు కూడా అపహరించకుండా చూసుకొని కాపాడుకో. నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన పరిధిలో, నీకు ఇచ్చిన పనిలో, నీకు ఇచ్చిన దైవ భాగ్యములో నీవు ఎలా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాటలు ఇప్పటికి రాయబడి అనేక సంవత్సరాలు జరిగిపోయాయి. ఆనాటి ఆదికాల అపోస్తులు నాటి దినంలోనే వారు ఎంతగా సిద్ధపడేవారంటే దేవుని వాక్యం పట్ల అంత భయము, భక్తి కలిగి సిద్ధపడేవారు. ప్రభువు పరలోకమునకు ఆరోహణుడైన తరువాత కాలక్రమేణా సంఘాలు స్థాపించబడుతున్న సమయాలలో వారి విశ్వాసము ఎంతగానో వృద్ధి చెందింది. ఎలా అంటే వారు కడు బీదలైనప్పటికీ కూడా వారు ఎంతగానో దాతృత్వ హృదయాలతో నింపబడి ఉన్నారు. ఎందుకంటే వారు గ్రహించింది ఒక్కటే, లేఖనముల ప్రకారం ప్రభు ఈ లోకానికి వచ్చాడు, పాపులందరి కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగా లేచి పరమునకు వెళ్ళాడు, ఆయన తిరిగి వస్తాడు. అయితే ఆయన వచ్చే సమయానికి ఏ తేదీ కానీ, ఏ నెల కానీ, ఏ సంవత్సరం కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఎందుకు? అది తండ్రి యొక్క ఆధీనములో ఉందని ప్రభువే చెప్పాడు. ఏ దినమైనా రావచ్చు. గడిచిన సంవత్సరాలలో రాలేదు. ప్రస్తుతం మనం ఉన్న దినాలలో ఏ సమయమైనా కూడా ఆయన రావచ్చు. రేపైనా రావచ్చు, ఇక 10 సంవత్సరాలకైనా రావచ్చు, ఇక 100 సంవత్సరాలకైనా రావచ్చు. కానీ ఒక దినమున రాక తప్పదు, ఆయన వస్తాడు. అందుకని ఆయన వచ్చే వేళకు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొని ఉండాలి. గట్టిగా మనకి ఏమి ఇచ్చాడు ఆయన? ఒక్కొక్క మాట మనము చూద్దాం. చూడండి, ఏమి ఆయన మనకు ఈ లోకంలో ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనములో దైవజనుడైన పౌలు ఇలా తెలియజేస్తున్నాడు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను మీ ఏ ఉపదేశమును కానీ సువార్త మీకు ప్రకటించితినో. ఇక్కడ నుండి చదువుకుందాం. నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. సువార్త ఏం వార్త? సువార్త. ఇది మంచి వార్త. ఈ సువార్తలో ఎవరున్నారు? అక్కడే మనకు కనపడుతుంది 3వ వచనంలో. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్తలో ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. సువార్త ఇది మొదటిగా ఈ సువార్త మనము తెలుసుకోవాలి. ఈ సువార్తలో ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభువును ముందు మనము ఎరగాలి. ఈ ప్రభువును ముందు మనము గట్టిగా పట్టుకోవాలనే మాట మనం చదువుకున్నాం. మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతి మనుషుని కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే ఈ లోకంలో ఏ మనుష్యుడు కూడా పవిత్రుడు కానీ, నీతిమంతుడు కానీ, భక్తిపరుడు కానీ ఎవరూ లేరు. ఆయన వచ్చే సమయానికి లోకమంతా ఎలా ఉందంటే
పాపముతో నింపబడి ఉన్నది. పితృంపారమైన వ్యర్థ ప్రవర్తనతో నింపబడి ఉన్నది. ఆయనకు ఈ లోకంలో ఎక్కడ చూసినా మనుషుని హృదయాల్లో కాసింత చోటైనను లేదు. కొంచెమైనను ఒక వ్యక్తిలోనైనను, ఒక వ్యక్తి హృదయంలోనైనను ఆయన ఉండడానికి కాసింత స్థలము లేదు. ఆయన ఆ మాట ముందే చెప్పారు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు ఈ లోకంలో. అంటే మనుషులందరూ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే అంతటి పాపపు స్థితిలో ఉన్నారు. అందుకే దైవజనుడు పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చెను. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపిగానే ఉండి చనిపోతే నిత్య నాశనము, పాతాళము, అగ్నిగుండం ఉంది. అందులో పడి యుగయుగాలు కాలాలి, వేడవాలి, బాధపడాలి, అంగలార్చాలి. ఇటువంటి భయంకరమైన పరిస్థితి పాపికుంది. అందుకని మొదటగా మనము ఈ సువార్తలో ఉన్న అంశం ఇది. ఉపదేశములో ఉన్నటువంటి ఒక పార్టు సువార్త. ఇది మొదటిది. మనము గట్టిగా పట్టుకొనవలసిన వాటిలో మొదటిది ఏమిటంటే సువార్త. సువార్తలు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ప్రభువులో మనము గట్టిగా, ప్రభు విశ్వాసంలో మనము గట్టిగా ఉన్నప్పుడు మనకు నీతి కిరీటము, మన కిరీటము అక్కడే ఉంటుంది. అలాగనే ఇక్కడ మనము చదువుకున్న భాగాన్ని బట్టి చూస్తే, మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఇందురు. మనం రక్షించబడ్డాం, వాస్తవమే. పాపాలు ఒప్పుకున్నాం, తీర్మానం చేసినాం. కానీ మనము బ్రతుకు కాలమంతయు కూడా రక్షణను మనము కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. మనము నివసిస్తున్నాము, ఈ శరీరములో ఉన్నాము, ఈ పాపపు శరీరములో, ఈ పాపపు గుడారములో ఉన్నాము. అంతరాత్మ, దేవుని యొక్క ఆత్మ ఈ పాపపు యొక్క గుడారములో ఉంచబడింది. ప్రతిదినము మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇంకా చెప్పాలంటే ప్రతిదినము మనము నేర్చుకోవాలి, ప్రతిదినము మార్చుకుంటూ వెళ్ళాలి. ఈ మనస్సు ఎటువంటిది, ఈ హృదయం ఎటువంటిది? ఇది భయంకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినది అని వాక్యంలో ఉంది. ఈ వ్యాధి కలిగినటువంటి హృదయాన్ని ప్రతిదినమును ఏం చేయాలి? మార్చుకుంటూ, దీన్ని కడుగుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయడాన్ని బట్టి చివరి దశకు మనము మన రక్షణను కాపాడుకుంటాం. ఆదివారం వచ్చి బైబిల్ గూట్లో పెట్టేసి తిరిగి మళ్ళీ ఆదివారం వస్తే ఏమి నేర్చుకుంటాం, ఏం మార్చుకుంటాం? ఇస్త్రీ బట్టల వస్త్రాలు మార్చుకుంటాం అంతే, స్నానం చేస్తాం అంతే, మన శరీరంలో దుమ్ము పోతుంది అంతే. కానీ నీ అంతరాత్మకు అంటిన దుమ్ము, ధూళి, మచ్చ, మైలు, డాగు పోవాలంటే ప్రతిదినము మార్చుకుంటూ ఉండాలి హృదయాన్ని. దేవుని వాక్యం అనే జలముతో దినము శుద్ధి చేసుకుంటూ ఉండాలి, కడుక్కుంటూ ఉండాలి. ప్రతిదినము కొత్త అంశాన్ని నేర్చుకుంటూ ఉండాలి, కొత్త అంశాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఇలా చేయడాన్ని బట్టి మనము భక్తి జీవితంలో స్టెప్ బై స్టెప్ మనము ఎదగడానికి వీలవుతుంది. గడిచిన సంవత్సరం అంటే ఎలాగో కొన్ని చేయవలసిన కార్యాలు చేయలేకపోయినాం. ఈ సంవత్సరంలోనైనాను మొదటి మాసంలో మనము తీర్మానం చేసుకుంటే ఎంత మేలు, ఎంత మేలు, దేవునికి ఎంత మహిమ, ఎంత కీర్తి వస్తుంది. కనీసము ఉదయము రాత్రి 1 గంట సమయాన్ని, 2.5 గంట దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కనీసము 1 గంటైనా ప్రభు సన్నిధిలో గడిపే ఆ ఆశను, ఆ పట్టుదల మనకున్నదా? అందుకే భక్తుడు మీరు గట్టిగా పట్టుకోండి, ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొనుడి అంటున్నాడు.
సామెతల్లో కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మాట చెప్తున్నాడు చూడండి. సామెతలు 4:13లో ఇలా అంటున్నాడు. 4:13 ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఉపదేశ సారం సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఉపదేశ సారం, ఈ ఉపదేశములో ఒక పార్టు, మొదటి భాగం ఏమిటంటే సువార్తలో క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తును, ఆయన ప్రేమను, ఆయన చూపిన దయను, ఆయన చూపిన కరుణను నిత్యము మనము జ్ఞాపం చేసుకుంటూ ఉండాలని దైవవాక్యం మనకు నేర్పిస్తుంది. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను. ఎట్లా పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. దేన్ని మనము ఈ లోకంలో గట్టిగా పట్టుకుంటాం చెప్పండి? మనకున్నదాన్ని గట్టిగా పట్టుకుంటాం. మన ఆస్తులు, మన బ్యాంక్ బ్యాలెన్సులు, మనకున్నది ప్రతిదాన్ని, అన్నిటినీ గట్టిగా పట్టుకుంటాం. మంచిదే. మనల్ని అగ్నిగుండం నుండి తప్పించినటువంటి ప్రభు యొక్క ఉపదేశమును మనము గట్టిగా పట్టుకోవాలి కదా. వాటికంటే మిన్నైనది. ఒక దినమున అన్నీ వదిలిపెట్టాల్సిందే. ఇప్పుడే అన్న చెప్పినాడు, ప్రతి మనిషి కూడా మరణించవలసిందే, పుట్టినోడు గిట్టక తప్పదు. కనుక ఉపదేశాన్ని గట్టిగా పట్టుకునేది మనం నేర్చుకున్నప్పుడు ఆ ఉపదేశమే మనలను సంపూర్ణంగా రక్షించి ప్రభు ఎదుట మనలను నిలబెట్టేది. ఉపదేశం ఏమిటి? ఉపదేశం అంటే ఏమిటి? దైవోపదేశము. క్రమకూడికలకు వస్తే వాక్యం వినిపించబడుతుంది, క్రమాన్ని నేర్చుకుంటాం. సువార్తకు వస్తే నూతన ఆత్మలను ఏ విధంగా సంపాదించి సంఘములో చేర్చబడాలనో ఈ విషయాలు తెలుస్తాయి. సంఘ క్రమకూడికలకు రాకపోతే ఏమీ తెలియదు, ఏమీ నేర్చుకోలేము, ఏమీ మార్చుకోలేము. చివరికి పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రభువే చెప్తాడు, ఎడమవైపు ఉన్నటువంటి మేకల వైపునకు వీరిని పంపివేయండి. కుడివైపు ఉన్నటువంటి గొర్రెల యొద్దకు మనం వెళ్ళాలి. కుడివైపుకు వెళ్ళవలసిన మనము ఎడమవైపుకు వెళ్ళకూడదు. ఇది ప్రభు యొక్క ఇష్టమై ఉంది. సాతానుకు వాని దూతలకు నియమించబడిన నిత్యాగ్నిలోనికి ఆయన సృష్టి వెళ్ళడం ఆయనకు ఏమాత్రము ఇష్టం లేదు. మన పిల్లలు మనము శ్రమపడాలని, బాధపడాలని, వారు కష్టాలు పడుతుంటే చూడాలని మనకు ఉంటుందా? తల్లిదండ్రులుగా ఎవరికి ఉండదు. అలాగునే మనల్ని పుట్టించిన మన తండ్రి అయిన దేవుడు, మనం ఆయన రాజ్యములో, ఆయన ముఖకాంతిలో, ఆయన ఎదుట ఆనందభరితులమై సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు? ఆయన ఉపదేశాన్ని వినిపిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని విని దానిని మనం ఎలా గట్టిగా పట్టుకోవాలి. సువార్తను గట్టిగా పట్టుకోవాలి. రెండోది ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవడం అంటే చాలాసార్లు మనం వింటాము, మర్చిపోతాం. మరచిపోకుండా దానిని తిరిగి జ్ఞాపం చేసుకోవడాన్ని బట్టి అది మన మనసులో స్థిరంగా ఉంటుంది. విన్న వాక్యమును పదే మన హృదయాల్లో కొద్దిగా ధ్యానించుకుంటే ఆ వాక్యం స్థిరంగా ఉండిపోతుంది. ఆ వాక్యం మనలతో మాట్లాడుతుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని జీవింపజేస్తుంది, మనల్ని ప్రమాదం నుండి తప్పిస్తుంది. వాక్యం తప్పిస్తుంది. గమనించండి బాగా. వాక్యం మీద ఎప్పుడైతే దృష్టి కలిగి, ఆశ కలిగి మనం ముందుకు పోతూ ఉంటామో, మన బుద్ధికి కొన్నిసార్లు అజ్ఞాన దశలో ప్రయాణం చేసినప్పుడు వాక్యము మనలను దారిలోనికి తీసుకుని వస్తుంది. బిలాము కదా సార్, బిలాము
ఇశ్రాయేలును శపించడానికి వెళ్తుంటే గాడిద భవంతో దేవుడు మాట్లాడాడు. అట్లా దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడు? ఉపదేశము మనలో ఉన్నప్పుడు, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి. మనమందరము ప్రతిదినము కష్టపడి పని చేసుకొని ఆహారము తిని జీవించవలసిన వారమే. అపోస్తలుడైన పౌలు కూడా సంఘాల మీద ఆధారపడకుండా తన సొంత వృత్తితో పని చేస్తూ దాని ద్వారా వచ్చే ఆహారాన్ని తిన్నాడు. అలాగుననే మనం ఉద్యోగాలు చేసినా, పని చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఏమి చేసినా కూడా దేవుని వాక్యమునకు, ఉపదేశమునకు మనము విలువనివ్వాలి, సమయమునివ్వాలి. అలా ఉన్నప్పుడే ఆత్మ సంబంధంగా ఎదగగలము, దేవుని పిల్లలుగా తీర్చబడగలము. మనమందరం పిల్లలమే, కానీ ప్రియమైన పిల్లలుగా ఎదగాలని ప్రభు యొక్క చిత్తం. ప్రియమైన పిల్లలు అంటే ఆయనకు ఇష్టమైన పిల్లలుగా ఎదగాలని. ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఎదగడానికి ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను వెంబడించినప్పుడు మాత్రమే ఇవి జరుగుతాయి. ఆయనను వెంబడించాలి. వెంబడించడం అంటే ఆయన వాక్యానుసారంగా నడుచుకోవడము, వాక్యానుసారంగా జీవించడం. యాకోబు అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి, వినిన దాని ప్రకారము జరిగించాలట. వింటున్నాము, వాస్తవమే, బాగా వింటున్నాం. కానీ వినిన దాని ప్రకారం మనము జరిగిస్తున్నామా, అలాగ నడుచుకుంటున్నామా అనేదే మన ముందున్నటువంటి ప్రశ్న. వినిన దాని ప్రకారంగా మనము నడుచుకున్నప్పుడు అప్పుడే మనం ప్రభును వెంబడించిన వారు, అప్పుడే మనము ఉపదేశ క్రమమును ఎరిగి నడిచిన వారు, అప్పుడే మనము దైవ మార్గములో నడిచిన వారమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రకటన 2:13 కూడా ఒక మాట ఉంది, చూడండి. 2:13, 2వ అధ్యాయము 13వ వచనం. రెండు 13లో ఇక్కడ పెర్గాములో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయమని ఉంది. పెర్గాములో ఉన్న సంఘానికి ఆ దూతకు ప్రభు రాస్తూ ఒక మాట అంటున్నాడు. ఆ 13వ వచనం మధ్య భాగంలో చదువుతున్నాను. నాయందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురమున్నావు అంటున్నాడు. ఈ పెర్గమా సంఘము అక్కడ సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఇక్కడ సంఘం ఉంది. అక్కడ వారు ఎలా ఉన్నారట? అక్కడ మనం చూస్తున్నాం ఎలా ఉన్నారు. నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ప్రతి సంఘములో ఉన్నటువంటి విశ్వాస పరిమాణము కొలతను ఆయన చూస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఈరోజు హోరేబు ప్రార్థనా మందిరంలో 2025వ సంవత్సరంలో మన విశ్వాస పరిమాణము కొలిస్తే అది ఎంత మేరకు ఉంటుంది? అక్కడ సాతాను సింహాసమున్న స్థలములో నీవు ఉన్నావు అన్నాడు. మన మధ్యలో కూడా ఉన్నాడు సాతాను. ఈ లోకము సాతాను వశములో ఉంది. లోకము దాని పరిమాణం అంతయు కూడా ఎవరి వశంలో ఉంది? సాతాను వశంలోనే ఉంది. మత్తయి సువార్త 4:4లో చెప్పినాడు కదా, నీవు నన్ను మురికిన ఎడలా ఈ లోక రాజ్యములన్నీ వాటి వైభవమునంతయు నీకు ఇస్తాను అన్నాడు. ఈ లోక రాజ్యములన్నీ కూడా
సాతాను వశంలో ఉన్నాయి. అందుకే ప్రభు సువార్తల్లో ఒక మాట అన్నాడు. అపోస్తలుడైన యోహాను తన పత్రికల్లో రాశాడు ఒక మాట. ఏమిటంటే ఆ మాట, అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనే మాట ఉంటుంది, వచ్చెను అనే మాట ఉంటుంది. అపవాది క్రియలను లయపరచడానికి, అంటే వాటిని పూర్తిగా తీసివేయడానికి. అపవాది లోకాన్ని చీకటి గుహగా మార్చేశాడు, అందరినీ బంధించినాడు, అందరినీ చెరసాలలో బంధించినట్లుగా బంధించాడు, చీకటి కొట్టులో బంధించాడు. అందుకే యెషయా గ్రంథంలో 42లో ఒక మాట కనపడుతుంది. మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 42లో మనము ఆ మాట చూడవచ్చు. 42లో ఆ మాట ఉంటుంది. దేవుని గ్రంథంలో చూడండి, 42 5, 6, 7 వచనాల్లో మనం చూడవచ్చు. 6వ వచనం, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. ఇది ప్రవచనం. ఈ ప్రవచనము ప్రభువులో నెరవేరింది. అపవాది అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేశాడు? గుడితనం, అదే చీకటి. సృష్టికర్తను ఎరుగకపోవడమే గుడితనం. సాతాను చేత బంధించబడిన వారు అంటే ఈ కులకట్లతో, మతకట్లతో, గృహదేవలతో, పితృపారమైన వ్యర్థ ప్రవర్తనతో వాడు నింపేశాడు. ఒకసారి మా అమ్మ అన్నది, నాకు బాగా మతికుంది చిన్న వయసులో, నాయన మీ ఇంటెలుపు దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నది. అంటే ఒకప్పుడు మా అబ్బా అక్కడ వెంకటేశ్వరుని పూజించేవాడట. అయితే మళ్ళా వృద్ధాప్యంలో ప్రభుని నమ్ముకొని బాగా విశ్వాసంలో జీవించి చనిపోయాడు. మా అమ్మ అనింది, వింటెలుపు దేవుడు, వింటెలుపు దేవుడు అనేవారు ఇప్పుడు కూడా అంటే మీ విలవెలుపు దేవుడు అనేవారు కొంతమంది ఉన్నారు, లేరా? ఉన్నారు. అట్లాగా ఈ అపవాది ప్రతి వాడి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేశాడు. దేవుని ఎరగకుండా, దేవుని యొక్క మహాత్మ్యమును ఎరగకుండా గుడ్డితనము కలగజేశాడు. ఈరోజు సృష్టిని, కర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నది లోకం. సృష్టిని పూజిస్తుందంటే చూడండి, పితృపారమైన వ్యర్థ ప్రవర్తన సృష్టిని పూజిస్తాను. పురుగులను, చతురుపాద జంతువుల యొక్క పురుగులను పూజిస్తున్నారు. ఒకసారి ఒక ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు వేరే ఆయన చూస్తే ఒక అంగట్లో 2 నక్కలు ఎదురెదురుగా ఉండి మధ్యలో బొట్లు పెట్టినారు నక్కకు. కొంతమంది గాడిదకు బొట్లు పెట్టి గాడిద ఫోటో ఉంది. ఇలా చూస్తే మనుషులు ఎంత అజ్ఞాన దశలో ఉన్నారనిపిస్తుంది కదా. అయితే వారి ముందర మనం ఏం అనకూడదు, కానీ ఇట్లాంటి మనం సంఘంలోనే తెలుసుకోవాలి, కానీ బయట ఎవరితో కూడా విమర్శించకూడదు. ఎంత అజ్ఞానంలో ఉంది లోకం అంటే, ఈ అజ్ఞానంలో ఉన్న లోకాన్ని జ్ఞానమై ఉన్న క్రీస్తులోనికి, సత్యమై ఉన్న క్రీస్తులోనికి, నిజదేవుడైన యేసుక్రీస్తును వారికి చూపించడమే మన వంతు బాధ్యత, మన వంతు కర్తవ్యం. గుడివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించిన వారికి బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను
అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు. సుమోయను కూడా అంటాడు, బాలుడైన యేసు క్రీస్తును చేతపట్టుకొని నాథా నాథా అని తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ, ఇప్పుడు నీ మాట చొప్పున నేను సమాధానముగా వెళుతున్నాను. నీ ప్రజలైన ఇశ్రాయేలు జనాంగముకు మహిమగాను అన్యజనులైన వారికి వెలుగుగాను నీవు చూపించిన రక్షణను నేను కన్నులారా చూశానని ప్రభువును స్తుతిస్తాడు. నీవు సిద్ధపరిచిన రక్షణ ఇది అని సుమోయను ప్రభువైన యేసుక్రీస్తుని చేత పట్టుకొనున్నాడు. నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమకరంగా అన్యజనులందరికీ కూడా వెలుగుకరంగా ఆయన మనకు వెలుగు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. వెలిగించబడిన మనము చీకటిలో ఉన్న లోకానికి వెలుగుగా మనం ఉండాలనే దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తాను. చాలామంది ఈ వెలుగును ఏం చేస్తున్నారంటే మంచం కింద కృంచం కింద పెట్టి మూసివేసి ఈ వెలుగు ప్రకాశింపకుండా చేస్తున్నారు. సువార్త అనే వెలుగు ప్రపంచానికి ప్రకాశిస్తున్నారు. ఆ ప్రకాశము ద్వారా మూయబడిన మనోనేత్రాలు వెలిగించబడతా ఉంటే కొంతమంది నమ్మి కూడా విశ్వసించి కూడా తమ దీపాన్ని అనేకులకు వెలుతుర చూపించకుండా దాన్ని మంచం కింద అణచివేయబడతాను. కనుక మనము దేన్ని జ్ఞాపం చేసుకుంటున్నాము? దేవుడు మనకిచ్చిన వాటిని గట్టిగా పట్టుకోవాలని మనము జ్ఞాపం చేసుకుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట గమనించుదాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, అందులో రాయబడిన మాట పౌలు ఇలా అంటున్నాడు. 3:15 హెబ్రీయులకు రాసిన పత్రిక 3:15లో మధ్య భాగం నుండి చదువుతాను. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలా అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారై ఉందుము. ఇక్కడ ఏది గట్టిగా పట్టుకోవాలట? దృఢమైన విశ్వాసము దృఢమైన విశ్వాసం అంటే దీన్ని బలమైన విశ్వాసం కూడా అనొచ్చు. విశ్వాసానికి మన ఆసక్తి, మన ఆతృత, మన తృష్ణ కలిపితే ఏమవుతుంది? ఇది దృఢమైన విశ్వాసం అవుతుంది, బలపడుతుంది. విశ్వాస పరిమాణం ఏనాడు సన్నగిల్లదు, కానీ ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు, మనము ఆసక్తి చూపినప్పుడు, మనము దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగి ఆపేక్ష కలిగి పోవాలని మనము మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలి అనే తపనతో ఎప్పుడైతే మనము దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల మనము బయలుదేరి వస్తామో అప్పుడు ఏమవుతుందట? దృఢమైన విశ్వాసం అంతం మటుకు గట్టిగా చేపట్టినడలా క్రీస్తులో పాలివారై ఉందురు. పాలివారు, ఇది ఎంత భాగ్యమో ఆలోచించేయండి. క్రీస్తులో పాలివారు. కొంతమంది దావీదు రాజు దేవుని మందిరానికి వెళుదామంటే ఆయనకున్న రాజ్య ఆ పనులన్నీ పక్కన పెట్టి సంతోషంగా వెంబడించేవాడట. సంతోషంగా. ఈరోజు మనకి 6 గంటలకు ఏం పని ఉంటుంది? ఏం పని ఉండదు 6 గంటలకు. పనులన్నీ 5 గంటలకు అయిపోతాయి. ఉద్యోగం చేస్తున్నా 4:30కు అయిపోతుంది. బేల్దారి పనికి పోయినా 4:30కు 5కు వదిలినా 6 గంటలకు వచ్చేస్తాం. ఇక మేమంటావా, మేము ఏ సమయమైనా రావచ్చు, మా మీద అధికారం లేడు కనుక చేసినంత చెప్పు చేస్తాం, అవసరాన్ని బట్టి ఇంటికి వస్తాం. సొంత పనులు కాబట్టి
ఇలా ఈ సమయము మంచి సమయం ఆనాడు పెద్దలు కుదిర్చి పెట్టారు మనకు. 6 గంటలకు దేవుని సన్నిధి. పూర్వదినాల్లో అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఎన్ని గంటలకు వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు? పగలు 3 గంటలకు. 3 గంటల సమయం అయితే ఈ మందిరంలో ఒక్కరు కూడా ఉండరు. ఉంటారమ్మా? వ్యాపారానికి పోయింటే రాలేరు, ఉద్యోగానికి పోయింటే రాలేరు, పనులకు పోయింటే రాలేరు. పెద్దలు ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళు చూడండి. 6 గంటలకు కుడికి అంటే కనీసం 6:30కు మందిరానికి వచ్చినా వాక్యం వినొచ్చు. పాటలంటే గాలికి పోనీలే, ఆసక్తి ఉంటే పాటలకు కూడా వస్తాం. వాక్యమునకైనా మనం దేవుని సన్నిధికి ఆశ కలిగి వస్తే ఎంత మేలు. ఇక్కడ మనము ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం, ఇది మొదటి నుండి ఉండే విశ్వాసం అంట. కొద్ది రోజులు దృఢమైన విశ్వాసము, బలమైన విశ్వాసం కలిగి, కొద్ది రోజులు విశ్వాసను విడిచిపెట్టి, కొద్ది రోజులు లోకంలో కలిసిపోయి, ఇలా చేయడాన్ని బట్టి ప్రభునామానికి మహిమ రాదు. ఉదాహరణకు ఒకడు దొంగ ఒక ఇంట్లో ఉన్నాడు, చిన్న దొంగతనం చేసినాడు, పట్టబడ్డాడు, ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తిని మరోగా 2వ దొంగతనం చేస్తాడని యజమానుడు అంత తొందరగా నమ్మడు. ఎందుకంటే వీడు మొదట తప్పు చేశాడు, 2వది చేసినాడు, సరే అని క్షమించుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇక వీడు 3వది చేయడానికి గ్యారెంటీ ఏముంది అని వీని ఏమాత్రం నమ్మడు. అట్లనే మనం మాటి మాటికి వచ్చి మన అవసరాలను బట్టి, మన అక్కర్లను బట్టి ఏదో మినిమినిగా ఎప్పుడో ఒకసారి వచ్చి పోతా అంటే ప్రభు కూడా మనల్ని నమ్మడు, మన ప్రార్థన నమ్మడు. మోషే ఎట్లున్నాడో దేవుని ఇళ్ళంతటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఆ నమ్మకాన్ని సంపాదించుకోవాలి. నమ్మకాన్ని ఎక్కడున్నా కూడా ఏ పరిస్థితుల్లో అయినా నమ్మకం అనేది దేవుని వాక్యము. మోషే దేవుని ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నాడు. ఎలా నమ్మకంగా ఉన్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు గొనిగినా ప్రార్థన చేస్తాడు, వాళ్ళకు నీళ్లు లేకపోయినా ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి ఆహారం లేకపోయినా ప్రార్థన చేస్తాడు. వాళ్ళని ఏమనలే. వాళ్ళు ఎంత హింసించినా తండ్రి ఇదిగో, తండ్రి ఇదిగో అనే పైకి చూడడము, కింద చూపించడమే ఆయన పని. ఆయన చెప్పింది ఆయన చేయడము, పోతా ఉండడం అరణ్యయాత్రలు. ఇలా అంతటి నమ్మకమైనటువంటి వాడు మోషే. మనం కూడా నమ్మకం కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మకం లేకపోతే మన ప్రార్థన ఏమాత్రమును పరమునకు చేరదు, మనకు జవాబు అంటూ రాదు. మీరు ఉంటే చల్లగానైనా ఉండండి, లేకుంటే వెచ్చనగా అయినా ఉండండి, కానీ నులివెచ్చనగా ఉండొద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కొంతమంది పరిస్థితి చల్లగా ఉండరు, ఎచ్చగా ఉండరు, నులివెచ్చని స్థితిలో ఉంటారు. వారితోనే సంఘానికి ప్రమాదము, వారితోనే పలు విధముల ప్రమాదాలు జరిగేది. సంఘంలో వారితోనే ఇబ్బందులు వచ్చేది. దృఢమైన విశ్వాసం ఎవరిలో కలిగి ఉన్నా కూడా అది ప్రభువును బట్టి, వారి విశ్వాస యాత్రను బట్టి వారు ముందుకు సాగుతూ ఉంటారు. నులివెచ్చని స్థితిలో ఉన్నవారే గలిబిలి చేస్తారు. గమనించండి బాగా. నులివెచ్చని స్థితి మనుషులను ఏం చేస్తుంది? గలిబిలి చేస్తుంది. అటు సాతాను సంబంధి కాదు, ఇటు దేవుని సంబంధి కాదు, మధ్యలో అటువంటి వాడిని సాతానుడే లోపరుచుకుంటాడు. కనుక మనము ఈ సంవత్సరంలోనైనాను ఎలా ఉందాం? దృఢమైన విశ్వాసముతో అంతం మటుకు గట్టిగా చేపట్టినలా క్రీస్తులో పాలివారమై ఉందాం. పాలివారం, ఆయన పాలివారం అంటే ఆయన సహవాసం కలిగిన వారం, ఆయనకు స్నేహితుల్లాంటి వారం. పాలివారం, పాలివారం అంటే ఎంత గొప్ప పదమో ఆలోచన చేయండి. పాలివారయుందురు, పాలివారయుందురు. అట్టి పాలివారమై మనం ఉండాలంటే ఏం చేయాలా? అంతం మటుకు విశ్వాసమును దృఢపరుచుకొని గట్టిగా చేపట్టుకొని ముందుకు పోవాలి. ఇంకొక మాట చూసుకొని త్వరగా ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చూడండి.
3:6. ఇక్కడ మనము గమనించినప్పుడు ఆసక్తి విషయము సంఘమును హింసించువాడై, క్షమించండి, నేను 3వ అధ్యాయము 6వ వచనము. అయితే క్రీస్తు కుమారుడై ఉండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ చూడండి, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు, ఆయన నివసించు స్థలము మనమే. కొరింథీయులకు రాసిన పత్రిక ప్రకారం 3వ అధ్యాయము, క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయంలో నివసించును అని ఎఫెసీ పత్రికలో ఉంది. కొరింథీ పత్రికలో ఏముందంటే 3వ అధ్యాయము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అనే మాట ఉంది. ఆయనకు ఆలయమై ఉన్నాం మనం, ఆయనకు మనం ఇల్లు అయి ఉన్నాము, మనమే ఆయన ఇల్లు. అంటే ఇక్కడ నిరీక్షణను తుదమట్టుకు స్థిరంగా చేపట్టాలని దేవుని వాక్యం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. ఈ అనుభవము మనం నేర్చుకోవాలి. ఎదురు చూచే అనుభవం. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉంది, దైవజనుడు తెలియజేసినాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అన్నాడు. కొన్నిసార్లు మనము దుఃఖభరితులమై ఉంటాం. దుఃఖానికి కారణము నిరీక్షణ లేకపోవడమే. ఇక్కడ 17-18 వచనంలో కూడా ఒక మాట ఉంది, 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాలకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. కొంతమంది ప్రభు సన్నిధికి చేరుకొని వెళ్ళి ఉంటారు. ఆ సమయంలో మనము వారి యొద్దకు వెళ్ళి ఈ నిరీక్షణ గూర్చినటువంటి మాటలు మనము వారికి తెలియజెప్తాం కదా. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదని, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చునని మేము ప్రభువు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, నిద్రించిన వారిని మనం కలుసుకుంటాం. ఒక దినమున తప్పకుండా కలుసుకుంటాం. వారి యొద్దకు మనం వెళ్తాం, కానీ వారు మన యొద్దకు రారని దావీదు స్పష్టంగా తన సేవకులకు తెలియజెప్పాడు. ఏమయ్యా, బాలుడు చనిపోగానే ఈయన రాజవస్త్రములు ధరించి ఆహారం తింటున్నాడంటే ఏమిటిది చిత్రము అనుకున్నారు. ఒకవేళ దేవుడు కరుణిస్తాడేమోని బాలుడు కొరప్రాణముతో ఉండగా ఉపవాసముతో గోనెపట్ట కట్టుకొని ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసేవాడు. ఇక ప్రభు సన్నిధికి చేరుకోగానే అవన్నీ పక్కన పెట్టేసి రాజవస్త్రాలు ధరించుకొని ఆహారం పుచ్చుకొని ఏమిటి విచిత్రం అని అడగగానే మనము అక్కడికి వెళ్తాము, కానీ అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి రారని తేల్చి చెప్పేశాడు. కొన్ని సందర్భాల్లో నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖపడకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. ఎదురు చూడాలి. ఆ అనుభవాలు మన హృదయాలలో ఎప్పటికీ ఉండాలి. ఎదురు చూచే అనుభవం. ప్రభు వస్తాడు. ఎందుకు ఇశ్రాయేల్ జనాంగం ఇప్పటికి కూడా ప్రభు వస్తాడు, ఆయన మాకు ఒక రాజ్యం తెస్తాడని ఇప్పటికీ నిరీక్షిస్తున్నారు. ప్రభు అయితే వచ్చినాడు, పాపుల కొరకు చనిపోయినాడు,
తిరిగి పరలోకమునకు ఆరోహణమై 2024 సంవత్సరాలు పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు. అది కొంత మర్మంగా ఉంది. అలాగుననే నిరీక్షణ ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. మనము కూడా నిరీక్షణ కొరకు నిరీక్షణను కూడా గట్టిగా ఉండాలి, నిరీక్షణలో గట్టిగా ఉండాలి, గట్టిగా చేపట్టాలి అనే దైవవాక్యమును మనము నేర్చుకుంటున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట చదువుకొని ముగింపు చేసుకుందాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనం. 27:6. ఇక్కడ యోబు ఉపమాన రీతిగా పలికినటువంటి మాటలు. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. ఎంత గొప్ప సాక్ష్యముతో కూడిన మాట. నా నీతి విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించును. మన హృదయాల్లో ఒక మనస్సాక్షి ఉంటుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అది నిందిస్తూ ఉంటుంది. ఈ పొరపాటు ఎందుకు చేసినావు, చేసే ముందే తెలియజెప్తుంది. చేయకూడదు, ఇది వాక్య విరుద్ధము అని మనస్సాక్షి తెలియజెప్తుంది. అయినా దానికి ముందుకు పోతే మనస్సాక్షి గద్దిస్తుంది. అయినా ముందుకు పోతే హృదయము నిందిస్తుంది. హృదయము నిందించినప్పుడు ఆత్మీయంగా ప్రార్థన చేయలేం, మన నోరు రాదు. అలాగుననే యోబు అంటున్నాడు, నా నీతి విడువక గట్టిగా పట్టుకుంది. నీతిని కూడా గట్టిగా పట్టుకోవాలి. ఒకటేముంది, మనకు కిరీటం ఉంది కనుక స్వార్థను మనము గట్టిగా పట్టుకోవాలనింది. ప్రభు నామము మనము గట్టిగా పట్టుకోవాలని, ఉపదేశమును గట్టిగా పట్టుకోవాలని, దృఢమైన విశ్వాసము కలిగి ఉండాలని, నిరీక్షణలో కూడా స్థిరంగా గట్టిగా ఉండాలని, నా నీతి విడువక గట్టిగా పట్టుకుందునన్నాడు యోబు. ఈ రాత్రి కొన్ని అంశాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనం గట్టిగా పట్టుకొనవలసినటివి కొన్ని. ఎందుకు మనం గట్టిగా పట్టుకొని జీవించాలా? మన కోసము కిరీటం ఉంది, నీతి కిరీటం. దైవజనుడు పౌలు చెప్పినాడు కదా, పౌలుతో తిమోతికి రాసిన 2వ పత్రిక 3:17 మరి ఆ మాట ఉంది. విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును కడముట్టించి తిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అది అందరికీ దొరుకుతుందంట కదా, అందరము పొందుకోవాలి. ఇక కొద్ది దినాలకు చనిపోబోతున్నానని పౌలు ఆయన గమనంలోనికి వచ్చినప్పుడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవచ్చు, కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. మనకున్న ఆయువు పరిమాణంలో మనం మంచి పోరాడదాం. సువార్తకు నమ్మకంగా వద్దాం, క్రమకూడికలకు నమ్మకంగా వద్దాం, దృఢమైన విశ్వాసము కలిగి ఉందాం. కొద్దిగా చేసిన సేవ, కొద్దిగా చేసిన ప్రార్థన అది ఎలా ఉండాలి అంటే నమ్మకంగా ఉండాలి, విశ్వాస సహితంగా ఉండాలి. మనం వారు చేసినంత సేవ చేయలేం, అంటే ప్రార్థన చేయొచ్చు. వృద్ధులు సువార్తకు రాకపోయినా ఆ సమయాన్ని బట్టి వారు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన శక్తి ద్వారా సంఘములో అనేక కార్యాలు జరుగుతాయి.
మోషే వృద్ధుడైనప్పుడు, మోషేనా ఎవరు సార్ వృద్ధుడై చేతులెత్తి ప్రార్థన చేస్తాంటే మోషేనేం? అహరోను హోరులు చేతులెత్తి ఆయనకు సపోర్ట్ పట్టుకున్నారు. అంటే ఎంత దైవజనుడు చూడండి. ఆయన చేతులు దించితే ఇక్కడ ఇశ్రాయేలుకు అపజయం, చేతులు పైకెత్తితే జయం. ఈరోజు మన సంఘము ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యకు జయము కలగాలంటే కొంతమంది పెద్దలు, వృద్ధులు మీరు ఇండ్ల దగ్గరే ఉండి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూసి ప్రార్థన చేస్తుంటే ఇక్కడ జరుగుతున్నట్టే స్వార్థ యుద్ధములో నశించిపోతున్న ఆత్మలు రక్షించబడి సంఘంలో చేర్చబడతాయి. ఆ భారాన్ని కలిగి ఉన్నాం. ఎవరు రాలేకపోయినా కనీసం ఆ సమయంలో ప్రార్థన చేస్తే గన దేవుని దాసుడు స్పష్టంగా వాడబడతాడు. చక్కగా దేవుని వాక్యమును ఏ మేరలో వివరించబడాలనో, ఏ మేరలో ప్రకటించబడాలనో ఆ మేరలో దైవాత్మతో నింపి ప్రకటించబడితే అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు తెరవబడి వారు ప్రభు వైపు చూసి ఆత్మరక్షణ పొంది సంఘములో చేర్చబడతారు. దీనికి మించిన పరిచర్య, దీనికి మించినటువంటి మరొకటి లేనే లేదు. నశించిన వారిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ప్రాణమే పెట్టాడు ఆయన. ఈరోజు మనం ప్రార్థన చేయలేమా? ప్రార్థన కలిగి ఉందాం, విశ్వాసము గట్టిగా పట్టుకుందాం, నిరీక్షణ గట్టిగా పట్టుకుందాం, దృఢమైన విశ్వాసముతో నింపబడి ఆత్మ సంబంధులుగా అప్పగింపబడిన పనిలో నమ్మకంగా పనిచేస్తూ దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉండి మనము ముందుకు సాగినట్లయితే ఆయనే మనమే ఆయన ఇల్లు. ఇలాగ మనము ప్రతిదినము నేర్చుకుంటూ, ప్రతిదినము మార్చుకుంటూ మన ప్రవర్తన విశ్వాసములో ముందుకు వెళ్ళినట్లయితే ప్రభువు సంతోషిస్తాడు. ఆ పరలోకములో మనకు ఉంచబడిన నీతి కిరీటము మనకు దొరుకుతుంది.